గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ నాగేశ్వరరావు అండి. ఈరోజు మన మెసేజ్లో ఇమ్యూనిటీకి సంబంధించిన స్పిరులినా గురించి వివరించబోతున్నానండి. మరి స్పిరులినా అనేది ఎవరికి యూజ్ అవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి. మరి ఇది ఏమందిస్తుందంటే మంచి ఇమ్యూనిటీ అనేది ఇది అందిస్తుందండి. మరి అలాంటి స్పిరులినా అనేది ఏ విధంగా తయారు చేశారంటే సముద్ర అడుగు భాగాన దొరికే ఇదో రకమైన ఆల్గే అండి. మరి దీనిని మైక్రోస్కోప్లో చూసినట్లయితే ఇది ఏ విధంగా కనబడుతుందంటే ఇది ఒక స్ప్రింగ్ ఆకారంలో కనబడుతుందండి. మరి అందుకే దీనికి స్పిరులినా అని పేరు వచ్చిందండి. మరి ఈ స్పిరులినాను 1970 సంవత్సరంలోనే దీనిని కనుగొనడం అనేది జరిగిందండి. చూడండి, మనము తినలేని ఐటమ్స్ 17 రకాలు, అంటే చేపలు కానీ, గుడ్లు కానీ, చికెన్ కానీ, అలాగే క్యారెట్, క్యాబేజీ, బంగాళదుంప, గుమ్మడి, స్ట్రాబెర్రీ, బ్రెడ్, పాలు, అలాగే ద్రాక్ష, నిమ్మకాయ, యాపిల్స్, ఇలా 17 రకాలు మన తినలేని ఐటమ్స్ కనుక తింటే ఎంత ఎనర్జీ వస్తుందో మరి స్పిరులినాలో 1 గ్రామ్ తీసుకోవడం వల్ల అంత ఎనర్జీ అనేది దీనిలో దొరుకుతుందండి. మరి చూడండి, ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే ఒక మనిషికి సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇన్నర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయండి. మరి వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం లేదండి. మరి దీనికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో స్పిరులినాని కలుపుకొని తీసుకోవడం వల్ల వీళ్ళు దగ్గరగా 150 సంవత్సరాల పైనే బతికేవాళ్ళండి. మరి అప్పుడు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే దీని మీద సర్వే చేయగా దీనిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయని అధ్యయనం తేలిందండి. మరి అప్పుడే ఈ స్పిరులినాకి 1970 సంవత్సరంలోనే గొప్ప గుర్తింపు అనేది రావడం అనేది జరిగిందండి. అంతేకాదు దీనిలో విటమిన్ B12 అనేది పుష్కలంగా దొరుకుతుందండి. మరి విటమిన్ B12 అనేది ఏమిస్తుందంటే ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుందండి. మరి ఈ ఎర్ర రక్త కణాలు అనేది స్త్రీలకి హిమోగ్లోబిన్ బ్లడ్ పర్సంటేజ్ని పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయండి. మరి చూడండి, ఏ 10 మంది స్త్రీలు కనుక డాక్టర్లు కనుక టెస్ట్ చేసినట్లయితే మ్యాక్సిమము 8 మెంబర్స్కి HB% అనేది చాలా లోగా ఉంటుందండి. మరి ఎంత ఉండాలంటే స్త్రీలకి 12% ఉండాలండి. మరి వాళ్ళకి ఎంత ఉంటుందంటే 6 to 7% మాత్రమే ఉంటుందండి. మరి దీనివల్ల ఏమవుతుందంటే అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఎందుకు వీళ్ళకి HB% అనేది తగ్గుతుందంటే చూడండి, ప్రతి నెల కూడా మెన్సెస్ వల్ల కానివ్వండి, మరి వంట క్రమంలో కానివ్వండి, మరి HB% అనేది వీళ్ళకి ఎప్పుడూ తగ్గిపోతూ ఉంటుందండి. మరి అలాంటి వాళ్ళకి ఈ స్పిరులినా అనేది ప్రతిరోజు తీసుకోవడం వల్ల మరి హిమోగ్లోబిన్ బ్లడ్ పర్సంటేజ్ అనేది ఎప్పుడూ కూడా నార్మల్లో ఉంచుకోవచ్చండి. మరి దీని యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇది 100% ప్రతి మనిషికి వ్యాధి నిరోధక శక్తి అనేది ఇస్తుందండి. అలాగే మన శరీరానికి పీచు పదార్థాన్ని అందించడం వల్ల ఏమవుతుందంటే మలబద్ధకాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, రక్తహీనత రానివ్వదు. అలాగే మన శరీరంలో కొవ్వును పెరగనివ్వదు. అలాగే వెయిట్ లాస్ అవడానికి ఎంతగానో ఇది సహాయపడుతుంది. అంతేకాదు మన నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి మనకు ఒత్తిడి నుండి ఇది కాపాడుతుంది. అలాగే ఎముకలకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అంతేకాదు మంచి నిద్ర అందిస్తుంది. అలాగే మినరల్స్, ప్రోటీన్స్ మరియు ఫైబర్స్ దీనిలో చాలా దొరుకుతాయండి. అలాగే ఇది అనేక రకాలుగాను ఈ స్పిరులినా అనేది ఉపయోగపడుతుందండి. మరి దీని యొక్క MRP చూసుకున్నట్లయితే 421 రూపాయలు ఉంటుందండి. మీరు డిస్ట్రిబ్యూటర్గా 20% డిస్కౌంట్తో 360 రూపాయలుగా దొరుకుతుందండి. మొత్తం దీనిలో 100 క్యాప్సూల్స్ ఉంటాయండి. మరి దీనిని ఎలా యూజ్ చేయాలంటే ప్రతిరోజు భోజనం తర్వాత ఓ క్యాప్సూల్ అనేది తీసుకోవాలండి. మరి అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఇమ్యూనిటీ అనేది బిల్డ్ చేసుకోవచ్చండి. మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకొని మంచి ఆరోగ్యంతో ఉంటారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.